హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఈ ప్రపంచ యాత్రని నా ఇష్టదైవాన్ని ఏడుకొండవాటి సన్నిధి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో అందుకే నేను ఈ 2026 సంవత్సరంలో నా మొదటి ప్రయాణం తిరుపతి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో నా ఈ ప్రపంచ యాత్ర సక్సెస్ అవ్వాలని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ కూడా నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. 2026లో నేను చేసే మొదటి ప్రయాణం. సరే మరి ఇంకెందుకు లేటు, చలో తిరుపతి. మొత్తం మీద అయితే ట్రైన్ ఎక్కేసాము. ఈ తిరుపతి స్పెషల్ ట్రైన్ మన కోసం వేసినట్టుంది. నాతో పాటు మా చెల్లి కూడా వచ్చింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద చెప్పే హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. తిరుపతి వెళ్తున్నాం. బాగా దర్శనం అవ్వాలని, ఏడుకొండలవాడ దర్శనం జరగాలని కోరుకుంటూ గోవింద గోవింద. పైకి వచ్చినట్టుకు మధ్యాహ్నం 12 అయింది. బాగా ఆకలి కూడా వేస్తుంది. తెలుసు కదా మన పైకి రాగానే ఎక్కడికి వెళ్తామో. రండి వెంగమాంబకి వెళ్ళి స్వామివారి ప్రసాదం తిందాం. అయిపోయింది కదా, భోంచేసి వచ్చాం బయటికి. అసలు పుష్కరిణి ఎంత బాగుందో, నిర్మానుష్యంగా. క్లైమేట్ కూడా చాలా బాగుంది. రండి అలా గుడి అంతా చూద్దాం. గుడి ప్రాంగణం అంతా అసలు జనాలతో కిటకిటలాడుతుంది. గుడి ప్రాంగణం ముందు అంతా చాలా డెకరేషన్ చేశారు, ఫ్లవర్ డెకరేషన్. రండి అన్ని చూద్దాం. అసలు ఎంత బాగుందో కదా ఫ్లవర్ డెకరేషన్. 2 కళ్ళు సరిపోవట్లేదు నాకైతే. సరే మరి లేట్ అవుతుంది. ఇప్పటికే సాయంత్రం 5:30 అయిపోయింది. మనకు టోకెన్ లేవు కాబట్టి లైన్లోకి తొందరగా వెళ్దాము దర్శనం, సర్వదర్శనంకి. అసలు చూసారు ఎంత జనాలు ఉన్నారు. మొత్తం మీద దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాము. టైం అయితే మార్నింగ్ 3:30 అవుతుంది. అసలు స్వామివారి ఆలయం నైట్ టైం లైటింగ్లో ఎంత దగదగలాడుతుందో. సర్లే కానీ ఇంతకీ మా చెల్లి రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. గైస్, తిరుపతి ఎక్సలెంట్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ సూపర్. దర్శనం మాత్రం లైఫ్ లో మర్చిపోలేను. నిజ రూపం చూసాము ఈరోజు. తను తెరలేదు అన్నిసార్లు. ప్రతి ఇయర్ రావాల్సింతలా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా ఇంత మంచి దర్శన భాగ్యాన్ని కలిగించిన దేవదేవునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ కొండ కిందికి స్టార్ట్ అయ్యాము. తెల్లవారు 5 అయింది. బస్సులు ఆల్రెడీ కిందికి వెళ్తున్నాయి. బస్సు ఎక్కి కొండ కిందికి స్టార్ట్ అయ్యాము. ఓం నమో వెంకటేశాయ. మళ్ళీ పునర్దర్శనం ప్రసాదించాలని ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోవింద గోవింద.